రీసెంట్ గా గరికపాటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. గరికపాటి గారి గురించి తెలియని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందే ఉంటారు. ఈయన ఒక ప్రముఖ ప్రవచనకర్త. పురాణాలు, సంస్కృతి విషయాల గురించి సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఈయన ప్రత్యేకత. హాస్యంతో పాటు లోతైన జ్ఞానాన్ని అందిస్తూ లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి కాంట్రవర్సీ మాటలు చెప్పడం వెనుక ఉన్న నిజాలేంటి? అసలు నిజంగానే గరికపాటి వారు మిడ్ డే మీల్స్ కు వ్యతిరేకంగా ఉన్నారా? మిడ్ డే మీల్స్ ద్వారా ఇండియాలో గవర్నమెంట్ స్కూళ్లలో పౌష్టికాహారాన్ని అందిస్తోంది. రోజుకు ఒక గుడ్డు పిల్లల భవిష్యత్తునే మార్చేస్తుంది. ఈ స్కీమ్ లేకపోతే పిల్లలు ఆకలితో చదువుతారు, స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి, కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏది ఏమైనా పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ అవసరం. నిరుపేద పిల్లలు స్కూల్ కి వెళ్తుంటారు. వాళ్లకు ప్రోటీన్ ఫుడ్ అందించాలనే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అసలు మిడ్ డే మీల్స్ గురించి గరికపాటి వారు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కింద కమెంట్ చేయండి.